ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్డు రవాణా సంస్థ ఆర్టీసీని కాపాడుకుందామని చెప్పి ప్రైవేట్ పరం ఆలోచన ప్రభుత్వం మానుకోవాలని చెప్పి ఈ రోజు అనంతపురం కలెక్టరేట్ వద్ద ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేసి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. గతంలో చూశాం, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఉన్నా కూడా ఈ రాష్ట్రాన్ని అమ్మే ప్రయత్నం చేశారు. ఈ రాష్ట్రాన్ని పీపీపీ ద్వారా పూర్తిగా అమ్మే ప్రయత్నం చేశారు. గతంలో ఇదే ఆర్టీసీని గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఇదే అనంతపురం జిల్లాలో కమ్మదూరు వద్ద వారం రోజులు టైం ఇచ్చి మీరు వారం రోజుల్లోపు ఆర్టీసీ ప్రైవేటీకరణ ఉపసంహరించుకోకపోతే ఉద్యమం చేస్తామంటే అప్పుడు కూడా మానుకున్నటువంటి వైనాన్ని ఈ రోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 3,50,000 మంది కార్మికులు రోడ్డును పడేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కేవలం ఆర్టీసీ కార్మికుల సమస్య కాదు, ఇది 5 కోట్ల ఆంధ్రుల సమస్య. ఇది ఎందుకంటే ప్రజా రవాణాకు సంబంధించి ఈ రోజు పల్లెలకు పట్టణాలకు అనుసంధానంగా పల్లెలకు పట్టణాలకు ఒక పట్టుగొమ్మలాగా నిలిచింది ఆర్టీసీనే. ఎందుకంటే రైతులు ఈ రోజు ఏదైనా అవసరం ఉంటే ఈ రోజు అతి తక్కువ ఖర్చుతో రవాణాతో ప్రయాణించేది కేవలం ఆర్టీసీలోనే. అలివిగానటువంటి హామీలు, అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రోజు ఆర్టీసీ నష్టాల్లో ఉంది. 7,000 కోట్ల రూపాయలు నష్టాల్లో ఉంది. 700 కోట్ల రూపాయలు అని చెప్పేసి అబద్ధం చెప్పు నష్టాలు సాగు చూపించి ఈ రోజు ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నావు చంద్రబాబు నాయుడు. ఈ రోజు ప్రైవేట్ పరం చేసేదానికైనా నేను ముఖ్యమంత్రిని చేసింది. ఈ రోజు విశాఖ హక్కు, ఆంధ్ర హక్కు అని పలికే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు ప్రశ్నించలేదు పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ కు ఆయన కూడా పీపీపీ విధానంలో డిప్యూటీ ముఖ్యమంత్రి అయినాడు కాబట్టి ఈ రోజు పీపీపీ విధానానికి మద్దతు పలుకుతా ఉన్నారు. కాబట్టి ఈ ఆర్టీసీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఈ ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత 5 కోట్ల ఆంధ్రుల బాధ్యత అని చెప్పేసి కూడా తెలియజేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఓపిరెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం తెలియజేశాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో భవిష్యత్తులో కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం.